ఓకే. సో ఇక్కడ మనకి ల్యాండింగ్ పేజ్ వర్సెస్ వెబ్సైట్. ఓకే. ఇది కంప్లీట్గా మీకు డిఫరెన్స్ తెలియాలి. ఈ డిఫరెన్స్ మీకు తెలిసినప్పుడు మాత్రమే మీరు యాడ్స్ రన్ చేయగలుగుతారు. ఇప్పుడు ఎగ్జాంపుల్ మీరు ఫ్రెషర్ అనుకోండి. ఫ్రెషర్గా మీరు యాడ్స్ రన్ చేద్దాం అనుకుంటున్నారు. అప్పుడు మీరు ఏంటంటే ఇప్పుడు సేమ్ ఇది మీరు చెప్పిన టెక్నిక్స్ అని మనం యూజ్ చేస్తాం. లైక్ లిస్ట్ ఆఫ్ కీవర్డ్స్ కొన్ని తీసేసుకుంటాం. దాంట్లో హెడ్లైన్స్ ప్రైమరీ టెక్స్ట్ యూఆర్ఎల్స్ తీసేసుకుంటాం. కానీ ఇక్కడ మనం చేసే మిస్టేక్ ఏంటంటే ఫ్రెషర్ అయినా ఎక్స్పీరియన్స్ అయినా చేసే మిస్టేక్ ఏంటంటే ల్యాండింగ్ పేజ్ మనం కరెక్ట్ డిజైన్ చేసుకోవాలి. ఓకేనా. ఇప్పుడు ఇది ఒక వెబ్సైట్ ఉందనుకోండి. ఇప్పుడు వెబ్సైట్ని ల్యాండింగ్ పేజ్ పెట్టుకున్నాను. సరే నేను ఒక కీవర్డ్తోని నేను ల్యాండ్ అయ్యాను అనుకోండి. ఇది బెస్ట్ మెడికల్ కోడింగ్ సంథింగ్ ఏదో ఒకటి కీవర్డ్ కోచింగ్ ఇన్స్టిట్యూట్ ఇన్ హైదరాబాద్ అని నేను సెర్చ్ చేశాను. సెర్చ్ చేసినప్పుడు నాకు స్పాన్సర్ యాడ్స్ కనబడ్డాయి. ఆ టైంకి మనకు స్పాన్సర్ యాడ్స్ వాళ్ళ వీడియో చూస్తే మాత్రం ఫీల్ అవుతారు, ఎందుకంటే అమౌంట్ కట్ అయిపోతుంది కాబట్టి. ఓకే. ఇదేమవుతుందంటే ఇది మనకు వెబ్సైట్ ల్యాండింగ్ పేజ్ అని మనం చెక్ చేసుకోవాలి. ఇప్పుడు వాళ్ళు రీడైరెక్ట్ చేసింది ఏంటి, వెబ్సైట్ ఇది. సో ఇప్పుడు నేను వచ్చాను దీంట్లోకి, నాకు కావాల్సింది ఏంటి, మెడికల్ కోడింగ్తో నేను వచ్చాను. మెడికల్ కోడింగ్తో వచ్చినప్పుడు నాకు ఇక్కడ ఇన్ఫర్మేషన్ అనేది మెడికల్ కోడింగ్ రిలేటెడ్ లేదనుకోండి. సపోజ్ నేను ప్లేస్మెంట్స్కి వెళ్తాను. ప్లేస్మెంట్కి వెళ్ళి చూశాను. ఓకే, దిస్ ఇస్ ఫైన్, బాగానే ఉంది. లిస్ట్ ఆఫ్ కంపెనీస్ ఉన్నాయి. కెరియర్స్ అని చూశాను, లేకుంటే బ్లాగ్స్ అని చూశాను. టైం అంతా వేస్ట్ అయిపోయింది. నా ఫోకస్ అంతా ఇప్పుడు నేను సెర్చ్ చేసి మెడికల్ కోడింగ్ మీద లేదు. ఇంకా డిఫరెంట్గా వాళ్ళ దగ్గర ఉన్న పాసిబిలిటీస్ ఏంటిది, సో అండ్ సో ఇట్లా మనం ఇవన్నీ నేను సెర్చ్ చేస్తున్నాను. సెర్చ్ చేసిన తర్వాత నాకు అసలు మైండ్ సెట్ మొత్తం చేంజ్ అయిపోతుంది అన్నట్టు ఇక్కడ. సో అలా ఉండకుండా అసలు ల్యాండింగ్ పేజ్ అంటే ఎలా ఉంటుందంటే కంప్లీట్గా ఇప్పుడు సింగిల్ పేజ్ అన్నట్టు. ఇప్పుడు సపోజ్ మెడికల్ కోడింగ్ మీద నేను సెర్చ్ చేసినప్పుడు ఈ పేజ్లో ల్యాండ్ అయినా అనుకోండి. ఈ పేజ్లో నాకు కంప్లీట్ రిలవెంట్ ఇన్ఫర్మేషన్, నాకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ తప్ప వేరే ఉండదు దీంట్లో. ఇప్పుడు ఎగ్జాంపుల్ మెడికల్ కోడింగ్ 3 monthsలో నేను కోర్స్ కంప్లీట్ చేసుకుంటాను. దట్ ఈస్ ఫైన్. ఒకవేళ ఎన్రోల్ చేసుకోవాలనుకుంటే ఎన్రోల్ చేసుకుంటాను, ఫోన్ చేయాలనుకుంటే ఫోన్ చేసుకుంటాను. మళ్ళీ ఓన్లీ మెడికల్ కోడింగ్ గురించి నేను ఇక్కడ ఉంటుంది ఇంకా. ఓకేనా. ప్లేస్మెంట్స్ అయితే ప్లేస్మెంట్స్ గురించి ఉంటుంది. సో జాబ్ ఆపర్చునిటీస్ ఎలా ఎలా ఉంటాయి అని ఉంటుంది. టెస్టిమోనియల్స్ అంటే ఏంటంటే మొత్తం కన్వర్షన్ అయ్యేలాగా, ఇప్పుడు ఒక లీడ్ కన్వర్షన్ అయ్యేలాగా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది మనకి ఇక్కడ ఉంటుంది ల్యాండింగ్ పేజ్లో. సో మీరు ఎప్పుడైనా కానీ గూగుల్ యాడ్స్ రన్ చేసే ముందు క్లయింట్కి అయినా కానీ మీకైనా, మీ ఓన్ బిజినెస్ అయినా, ఫ్రీలాన్సింగ్ అయినా, మీరు ఏజెన్సీలో వర్క్ చేసినా, ఎక్కడ ఉన్నా కానీ ల్యాండింగ్ పేజ్ మాత్రం మీరు ప్రాపర్గా డిజైన్ చేసుకోవాలి. దట్టు ల్యాండింగ్ పేజ్ కొన్ని స్పెసిఫికేషన్స్ ఉంటాయి. అంటే ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు సేమ్ మనకు ఎస్సీఓలో వెబ్సైట్ ఆప్టిమైజేషన్ చేసేటప్పుడు లోడింగ్ స్పీడ్ అనేది ఎక్కువ ఉంది అనుకోండి. సపోజ్ ఇప్పుడు మనం యాడ్స్ రన్ చేసిన తర్వాత కూడా మన దాంట్లో లోడింగ్ స్పీడ్ అనేది, వెబ్సైట్ లోడింగ్ స్పీడ్ అనేది ఎక్కువ ఉంది అనుకోండి, వాళ్ళు బౌన్స్ అయిపోతారు. అక్కడ మనకు పేపర్ క్లిక్ కాబట్టి, అంటే గూగుల్ యాడ్స్ అంటే క్లిక్ చేస్తే మనకు అమౌంట్ కట్ అయిపోతుంది కాబట్టి ఆ ల్యాండింగ్ పేజ్ మాత్రం కంపల్సరీ ఫాస్ట్గా లోడ్ అవ్వాలి. కొన్ని స్పెసిఫికేషన్స్ ఉంటాయి, మనం ఒకసారి చాట్ జీపీటీలో కూడా చూసుకోవచ్చు. రికార్డ్ చేస్తున్నాను, రికార్డెడ్ ఆల్రెడీ. ఇప్పుడు ఇంతకుముందు చెప్పిన మీకు పాయింట్స్ అన్ని ఇక్కడ ఉంటాయి చూడండి. చూడండి, ఇక్కడ రిలవెన్సీ అని ఉంది. మనం ఫస్ట్ మాట్లాడుకున్న టాపిక్ కూడా రిలవెన్సీ అండి. ఓకే. ఎన్ష్యూర్ దట్ యువర్ ల్యాండింగ్ పేజ్ కాంటెంట్ డైరెక్ట్లీ రిలవెంట్ టు ద యాడ్. అంతే కదండి. ఇప్పుడు మనం మెడికల్ కోడింగ్ ఇన్స్టిట్యూట్స్ అని మనం టైప్ చేసినప్పుడు మనం వెబ్సైట్కి వెళ్ళినాం అనుకోండి. ఇప్పుడు ఇది వెబ్సైట్ అనుకోండి, సారీ దిస్ వన్, ఇది వెబ్సైట్ అనుకోండి. మెడికల్ కోడింగ్ సంబంధించింది నేను వెళ్ళాను, కానీ దాంట్లో డిఫరెంట్ కోర్సెస్ ఉన్నాయి అనుకోండి. ఇన్ కేసు అదే పేజ్లో మెడికల్ కోడింగ్ కాకుండా సైబర్ సెక్యూరిటీ అని కోడింగ్ ఉంది అనుకోండి, నేను దాంట్లోకి వెళ్తాను. అసలు నేను సెర్చ్ చేసింది మెడికల్ కోడింగ్ గురించి. నాకు ల్యాండింగ్ పేజ్లో సైబర్ సెక్యూరిటీ సంబంధించిన కాంటెంట్ ఉంటే నేను అది కంప్లీట్ రిలవెంట్ కదండి. సో అప్పుడు మనకు లీడ్ కూడా కన్వర్ట్ అవ్వదు. మెయిన్ పర్పస్ ఏంటి, మన గూగుల్ యాడ్స్ లీడ్ జనరేషన్, అంతే కదండి. సో ఆ లీడ్ అనేది కన్వర్ట్ అవ్వాలంటే ల్యాండింగ్ పేజ్ మీద ఇంత వర్క్ చేయాలి. ఇంకోటి పేజ్ లోడింగ్ స్పీడ్ కూడా మనం నేర్చుకున్నాం. మనం యాడ్ క్రియేట్ చేసినాం, ల్యాండింగ్ పేజ్ మీరు అనుకున్నట్టు రిలవెన్సీగా ఉంది. రిలవెన్సీ ఉన్న తర్వాత మనం యాడ్ అనేది సెర్చ్ రిజల్ట్స్లో డిస్ప్లే అయింది. అదే స్పాన్సర్ యాడ్గా డిస్ప్లే అయిన తర్వాత క్లిక్ చేసిన తర్వాత కూడా మనకు అది లోడ్ అవ్వలేదు అనుకోండి.
సో కంప్లీట్గా మనకి యూజర్కి మన మీద బ్యాడ్ ఒపీనియన్ వస్తుంది, బౌన్స్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఓకే. సో ఇక్కడ మనకు బౌన్స్, ఫాస్ట్ లోడింగ్ లేకపోతే బౌన్స్ రేట్ అనేది ఎక్కువ ఉంటుంది. సో లోడింగ్ స్పీడ్ అనేది 3 సెకండ్స్ కంటే తక్కువ ఉండేటట్టు మొబైల్ డివైస్లో చూసుకుంటే సరిపోతుంది. ఓకే. అర్థమైందండి కాన్సెప్ట్ ఇది? యా. సో మొబైల్ ఆప్టిమైజేషన్ కూడా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే ఇప్పుడు 99% మొబైల్ యూజర్సే ఉంటారు. మోస్ట్లీ యాడ్స్ స్టూడెంట్స్ ఉంటారండి. మార్నింగ్ మార్నింగ్ ఇప్పుడు మెటల్ కోడింగ్ లేకపోతే డిజిటల్ మార్కెటింగ్ అయినా కానీ, లేకపోతే ఏదైనా కానీ ల్యాప్ ఓపెన్ చేసుకొని చూసే అంత ఉంటుందా? ఉండదు. పాసిబిలిటీస్ అనేది చాలా తక్కువ. మొబైల్లోనే మోస్ట్లీ వీళ్ళ పనంతా, ఈవెన్ పవర్ బిల్స్ ఏదైనా వాట్ ఎవర్ అండి, ఇప్పుడంతా మొబైల్తోనే వీళ్ళంతా చేస్తున్నారు. సో మొబైల్ ఆప్టిమైజేషన్ అనేది మనకు ఉండాలి. ఓకే. యువర్ ల్యాండింగ్ పేజ్ షుడ్ బి ఫుల్లీ ఆప్టిమైజ్డ్ ఫర్ మొబైల్ డివైస్. ఓకే. గూగుల్ ప్రియారిటీస్ మొబైల్ ఫ్రెండ్లీ వెబ్సైట్ ఎస్పెషల్లీ మొబైల్ అండ్ యాడ్ క్యాంపెయిన్స్. ఓకే. మనకు గూగుల్ కూడా ప్రియారిటీ ఇచ్చేది ఏంటంటే మొబైల్ ఫ్రెండ్లీ వెబ్సైట్స్కి మనకు ప్రియారిటీ ఇస్తుంది. సో కంప్లీట్గా మనం ఎస్ఈఓలో అయినా కానీ ఇక్కడైనా కానీ ఇక మనం సెర్చ్ ఇంజన్లో వర్క్ చేస్తున్నాం అంటే ఇంకా మనం మొబైల్ ఫ్రెండ్లీ వెబ్సైట్స్ మాత్రమే బిల్డ్ చేయాలి. ల్యాండింగ్ పేజ్కి వచ్చినప్పుడు కూడా సేమ్ ఇంతే అండి. మొబైల్ ఆప్టిమైజేషన్ వెబ్సైట్స్ మాత్రమే, ల్యాండింగ్ పేజ్ మాత్రమే మనం బిల్డ్ చేయాలి. ఓకే. ఇంకొకటి ఏంటంటే ఇంపార్టెంట్ థింగ్ అండి, ఇది నోట్ చేసుకోండి. అసలు మనం యాడ్స్ రన్ చేసేటప్పుడు ల్యాండింగ్ పేజెస్ అనేది క్రియేట్ చేసినప్పుడు, ల్యాండింగ్ పేజ్ అంటే మీకు అర్థమైంది కదండి. ఇప్పుడు ల్యాండింగ్ పేజెస్ అంటే ఏంటంటే అసలు ఎక్కడ ఉంటుంది, ఎక్కడ యూజ్ చేస్తాం, ఇది మీకు ఐడియా ఉందా? మీకు యాడ్స్ క్రియేట్ చేసేటప్పుడు ఫైనల్ యూఆర్ఎల్ అని ఒకటి ఉంటుంది మీకు. ఆ ఫైనల్ యూఆర్ఎల్ అనేది మనము ఇప్పుడు మీరు ఇంతకుముందు వెబింగ్ ప్రో టెక్నాలజీస్ అని పెట్టారు, అది కంప్లీట్గా రాంగ్ అండి. ఇప్పుడు మీరు వెబ్సైట్ డిజైనింగ్ సంబంధించిన యాడ్ రన్ చేసినప్పుడు వెబింగ్ ప్రో టెక్నాలజీస్ అనే మన వెబ్సైట్ యూఆర్ఎల్ ఇచ్చినాం అనుకోండి, హోమ్ పేజ్కి వెళ్తారు. హోమ్ పేజ్కి వెళ్ళిన తర్వాత యూజర్కి తెలుస్తారా వెబ్సైట్ డిజైనింగ్ మనం ఇక్కడ ఏ పేజ్లో ఉందని తెలియదు కదా. సో ఆ వెబ్సైట్ డిజైనింగ్ సంబంధించిన యాడ్స్ రన్ చేసినప్పుడు వెబ్సైట్ డిజైనింగ్ సంబంధించిన ల్యాండింగ్ పేజ్ అనేది మనం రెడీ చేసుకోవాలి. ఓకే. సో ఇక్కడ క్లియర్ కాల్ టు యాక్షన్ అంటే ఏంటంటే ఏం లేదండి. ఇప్పుడు ఇంత నేను ల్యాండింగ్ పేజ్లో చూపించానో లేదో మీరు క్లియర్గా నోటీస్ చేయండి. దీంట్లో అంటే క్లోజ్గా నోటీస్ చేయండి. 100% ప్లేస్మెంట్స్ అని, లేకుంటే ఎన్రోల్ అని మనం క్లిక్ చేసినప్పుడు ల్యాండింగ్ పేజ్ ఎక్కడికి వెళ్తుంది, లేకుంటే ఇక్కడ ఫస్ట్ క్లాస్ అని చెప్పినప్పుడు క్లిక్ చేసినప్పుడు ఎక్కడికి వెళ్తుంది. యా. ఇక చూడండి, ఇప్పుడు ఇది గెట్ క్విక్ కాల్ బ్యాక్ అని క్లిక్ చేసినాను, మళ్ళీ ఫామ్కి వెళ్తుంది. దీస్ ఆర్ ఆల్ లైక్ కాల్ టు యాక్షన్స్ అన్నట్టు, అంటే ఒక ఫామ్ లాగా చేసండి. అట్లా మనకి ఇలా మనం ఇప్పుడు ఇది ఉంది రిజిస్టర్ అవుట్ ఆఫ్ ది వెబ్సైట్ కాదండి, మన వెబ్సైట్ యూఆర్ఎల్తోనే మనం అది బిల్డ్ చేస్తాం. అది ఈ వెబ్సైట్తోనే చేస్తాం. యాక్చువల్లీ ఇది యూఆర్ఎల్ మీకు వేరేలాగా ఇచ్చాను నేను. మనకు యాక్చువల్లీ ఇప్పుడు ఎలా ఉంటుంది అంటే ల్యాండింగ్ పేజెస్ అనేది, ఇప్పుడు వెబింగ్ ప్రో ఉందనుకోండి, ఇదే ఇదే పేజ్లోనే వాళ్ళు స్లాష్ ఇచ్చి యాడ్స్ అని రన్ చేసాం. ఇట్లా ఇట్లా ఉంటాయి కొన్ని కొన్ని. యాక్చువల్లీ దీనికి యూఆర్ఎల్ లేదు. ఓకే. వెబ్సైట్కి వెళ్ళారండి ఇంకా, ఎందుకంటే అంత వాళ్ళకి తెలియదు. ఇప్పుడు ల్యాండింగ్ పేజ్ అని మీకు తెలుసు, వాళ్ళకి తెలియదు కదా. అంతే కదండి, ల్యాండింగ్ పేజ్ అని మీకు తెలుస్తుంది, సో వాళ్ళకి తెలియదు. సో వాళ్ళు వెళ్ళరు. మోస్ట్లీ ఒకటే పేజ్ ఉంటే వాళ్ళు ఎక్కడికి వెళ్తారండి? ఇప్పుడు ఇక్కడ మనకి ఎక్స్టర్నల్ లింక్స్ లేవు, ఇంటర్నల్ లింక్స్ లేవు. ఒకే పేజ్లో కావాల్సిన ఇన్ఫర్మేషన్, ఒక కన్వర్షన్కి ఇప్పుడు ఒక ఒక యూజర్ వచ్చినప్పుడు వాళ్ళకి ఏమేమి కావాలి ఫస్ట్, ఇప్పుడు ఎగ్జాంపుల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్ అనుకోండి, వాళ్ళకి ఫస్ట్ మనం ఏం చేసినాం, కోర్సు డీటెయిల్స్ ఇచ్చినాం. ఓకే. తర్వాత ఏమైంది, ఆ, అసలు ఎందుకు కోడియోలో జాయిన్ అవుదాం అనుకుంటున్నారు ఇన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాత మనకి ప్లేస్మెంట్స్ గురించి అప్పుడప్పుడు మళ్ళీ రిమైండ్ చేసిన దట్టు ప్రతిసారి మీరు కాల్ టు యాక్షన్ ఉండాలి. చూడండి, మీరు ఎక్కడ చూసినా కాల్ టు యాక్షన్సే ఉన్నాయి. సో ఇక్కడ మనకి ఇప్పుడు ఇంతకుముందు నేర్చుకున్నట్టు కాల్ టు యాక్షన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి ల్యాండింగ్ పేజ్లో. అది ప్రాపర్గా మొబైల్ ఫ్రెండ్లీగానే పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ పేజ్ ఉందనుకోండి, మేము మొబైల్ ఫ్రెండ్లీ ఓపెన్ చేసి మొబైల్ ఆప్టిమైజేషన్ చూడండి. ఇది మొబైల్లో ఉంది, కంప్లీట్గా మొబైల్లో ఉంటుంది, మొబైల్ ఫ్రెండ్లీ ఉంటుందండి. చూసారా, ఎక్కడ కూడా మనకి ఏం డిస్టర్బెన్స్ ఏం కాదు. అన్ని అన్ని కంప్లీట్గా మొబైల్ ఫ్రెండ్లీగానే ఉంది చూడండి. వన్ సెకండ్.
సారీ అండి, చిన్న మిస్టేక్ జరిగింది ల్యాండింగ్ పేజ్లో. యాక్చువల్లీ ఇక్కడ మొబైల్ ఫ్రెండ్లీలో ఉన్నట్టు రాలేదు బేసిక్గా. యాక్చువల్లీ అందుకే టీం వాళ్ళకి ఇన్ఫామ్ చేస్తున్నాను. సో యాక్చువల్లీ ఇప్పుడు ఏమైందంటే, చూద్దాం, మీకు కంపారిజన్ చెప్తాను. వీళ్ళు ఏం చేశారంటే, ఇక్కడ ఫ్రీ ఫస్ట్ క్లాస్ ఇది ఏంటంటే డెస్క్టాప్ వ్యూ ఇది కంప్లీట్గా. దీంట్లో ఎలా వచ్చింది డెస్క్టాప్ ప్లస్ యాక్చువల్లీ మొబైల్లో ఏం రావాలి, ఫ్రీ కెరీర్ అడ్వైజ్ కాల్ నో అని రావాలి. దాని పైన కూడా ఇవి వచ్చినాయండి, రావద్దు బేసిక్ ఇట్లా. సో అందుకనే నేను, సో నో ప్రాబ్లం. సో చూసారు కదండి, కంప్లీట్గా మనకు కాల్ టు యాక్షన్స్ అనేది మ్యాటర్స్ అండి. ఓకే, కాంటెంట్ కాంప్లియన్స్ ఎన్షూర్ యువర్ ల్యాండింగ్ పేజ్ కాంటెంట్ పాలసీస్ ఇంక్లూడింగ్ రెస్ట్రిక్షన్స్. ఓకే, ఇక్కడ ఏంటంటే కంప్లీట్గా మన కాంటెంట్ అనేది కొన్ని గైడ్లైన్స్ కూడా ఫాలో అవ్వాలి. గైడ్లైన్స్ అంటే ఏంటంటే, ఇప్పుడు మనము దీంట్లో ఫోర్స్ చేసినట్టు ఒక ఒక యూజర్నైనా లేకుంటే వ్యూవర్నైనా ఫోర్స్ చేసినట్టు మనము ఉండకూడదు అన్నట్టు. అంటే ఇప్పుడు కొంతమంది అంటారు కదా, కంపల్సరీ కొనండి కొనండి అంటే మీరు సోషల్ మీడియాలో కూడా కొన్ని పాలసీస్ ఉంటాయి, మీరు నోటీస్ చేశారో లేదో, కొన్ని యాడ్స్ అనేది మనకు రిజెక్ట్ అవుతూ ఉంటాయి. రిజెక్ట్ అవుతా అగైనెస్ట్ గైడ్లైన్స్. దీని కంటెంట్లో సో మనమైతే అగెనిస్ట్ గైడ్లైన్స్ ఏం పోవడం అయితే ఉండదు, ఎందుకంటే సేమ్ మనం రెగ్యులర్గా యూజ్ చేసే కాంటెంట్ యూజ్ చేస్తాం కాబట్టి. బట్ చెప్తున్నాను, ఇన్ కేస్ ఆఫ్ మీకు ఏమైనా యాడ్స్ అనేది రిజెక్ట్ అయినాయి అనుకోండి, ఈ కండిషన్ మీరు గుర్తుపెట్టుకోవాలి. అంటే ల్యాండింగ్ పేజ్లో కూడా మీరు ఏమైనా మిస్టేక్ చేసింది అనుకోండి, అప్పుడు మీకు యాడ్స్ అనేది మనకు రిజెక్ట్ అయిపోతూ ఉంటాయి. ఓకేనా, అర్థమైంది కదండి మీకు. సేమ్ ఇంకా ప్రైవసీ పాలసీ, టర్మ్స్ అండ్ సర్వీసెస్ ఇలా. ఇంకోటి ఏంటంటే, మీరు ట్రాకింగ్ కూడా మనం పెట్టుకోవాలి మనకు ల్యాండింగ్ పేజ్లో. ఇవన్నీ యాడ్స్కి సంబంధించినవి, మీరు యాడ్ క్రియేట్ చేయడం అని కాదండి. క్రియేట్ చేసినప్పుడు దాని పర్ఫార్మెన్స్ బాగాలేకపోయినా, దాని ల్యాండింగ్ పేజ్ ఎక్స్పీరియన్స్ బాగాలేకపోయినా, ఆ ల్యాండింగ్ పేజ్లో ఇవన్నీ చూసుకోవాలి. ఆ, ఇవన్నీ చూసుకుంటేనే మనకు అదంతా బ్యాలెన్స్ అయిపోతుంది అన్నట్టు. ఓకే, సో ఇప్పుడు కన్వర్షన్ ట్రాకింగ్ అనేది ఉంది. కన్వర్షన్ ట్రాకింగ్ అంటే, ఆ, ఇప్పుడు మనము ఈ ల్యాండింగ్ పేజ్ మనము తీసుకున్నాం అనుకోండి, సపోజ్ ఈ ల్యాండింగ్ పేజ్ మనం తీసుకున్నాం. దీంట్లో ఆ, మీరు క్లయింట్ అనుకోండి, నేను ఆల్రెడీ మీకు వర్క్ చేస్తున్నా, గూగుల్ యాడ్స్కి వర్క్ చేస్తున్నా. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే, నాకు కాల్స్ రాలేదని చెప్తాను. ఇప్పుడు ఇక్కడ ఏం పెట్టారు, వెబ్సైట్ విజిట్స్ పెట్టుకున్నాం అనుకోండి సపోజ్. ఇప్పుడు ఇది డైరెక్ట్ కాల్ మీకు రాకుండా, ఆ, లేకుంటే వారు కాల్ అయినా పర్లేదు, లేకుంటే ఇక్కడ మనం ఫామ్ ఫిల్ చేసినా పర్లేదు. సో నేను ఏమని చెప్తా, మీరు అడిగినప్పుడు, ఆ, నాకు అసలు కాల్స్ అనేది రాలేదు, ఆ, ఎలాంటి యూజ్ లేదు మీకు గూగుల్ యాడ్స్ రన్ చేయడం వల్ల, అది ఇది అని చెప్పి అంటాం. సో అన్నప్పుడు మనకు ప్రూఫ్ చూపించాలి కదా. అంటే కాల్ బటన్ మీద ఇప్పుడు క్లిక్ చేశారు, ఫామ్ వచ్చింది లేదు. ఫామ్ అంటే మనకు ఈమెయిల్ వస్తుంది అనుకోండి. ఫామ్ అంటే ఈమెయిల్ ఎలా వస్తుందంటే, మనకి ఇలా ఈమెయిల్స్ వస్తూ ఉంటాయి ఫామ్. క్లయింట్ గ్రూప్లో మనము పోస్ట్ చేస్తూ ఉంటాం. ఎగ్జాంపుల్ ఇది అనుకోండి, ఇప్పుడు ఇలా ఫామ్ ఫిల్ చేసి మనకు ఈమెయిల్ వస్తుంది కాబట్టి మనకు ట్రాకింగ్ అనేది ఉంటుంది. ఓకే, బట్ ట్రాకింగ్ లేకపోతే, ఇప్పుడు ఫామ్ కంటే ఈమెయిల్ ఉంది, ఒకవేళ కాల్ ఉంటాయి అనుకోండి. ఇప్పుడు మొబైల్ వర్షన్లో మనం కాల్ బటన్స్ పెట్టినాం ఇది, అప్పుడు కాల్ ఉంటే, కాల్ వచ్చిందా రాలా నేను ఎలా ఎలా తెలుస్తుంది? తెలియదు కదండి. ఫామ్ అంటే ఫిల్ చేస్తే మనకి ఈమెయిల్ వస్తే తెలుస్తుంది. సో కాల్ అంటే ఎలా తెలుస్తుందో తెలియదు. సో అందుకే మనం ఏంటంటే, ఎప్పుడైనా కానీ ట్రాకింగ్ యాడ్ చేసేసుకుంటాం వీళ్ళకి. ఎగ్జాంపుల్ మీకు అదే క్లయింట్ మీకు చూపిస్తాను. సో ఇక్కడ చూసుకోండి, మనకు అర్థమైపోతుంది. సో ఇప్పుడు మనం ట్రాకింగ్, కన్వర్షన్ ట్రాకింగ్ గురించి మాట్లాడుతాం. సో మనము ఆల్ టైం చూసుకున్నాము. ఆల్ టైం చూసుకుంటే ఇక్కడ చూడండి, కాల్ బటన్ మీద ఎంతమంది క్లిక్ చేశారు. ఓకే, 989 కాల్ బటన్స్ మీద క్లిక్ చేశారు. ఎంతమంది ఫామ్ ఫిల్ చేశారు, ఇక్కడ ట్రాకింగ్ ఉంటాయి, కన్వర్షన్ ట్రాకింగ్.
ఇది డెస్క్‌టాప్‌లో అండి. నేను చెక్ చేశాను. క్లిక్ చేయలేదండి. మౌస్ ఓవర్ చేశాను అంతే అండి. క్లిక్ చేయలేదు నేను బేసిక్‌గా. ఇప్పుడు సబ్మిట్ ఫార్మ్ అని ఉంది. ఎంతమంది సబ్మిట్ చేశారనే ఫార్మ్ కూడా ఇక్కడ మనకు రిపోర్ట్ వస్తదండి. సో, ఇక్కడ పాయింట్ ఏందంటే మీకు చూపించిన పాయింట్ ఏందంటే ప్రతి దానికి మీరు కన్వర్షన్ ట్రాకింగ్ అనేది యాడ్ చేసుకోవాలి. ఓకేనా? ఈ కన్వర్షన్ ట్రాకింగ్ అనేది మీకు డెవలపర్ చెప్తారండి. అంటే ఇప్పుడు ఈ బటన్ క్లిక్ చేసినప్పుడు నాకు ఇక్కడ అనలిటిక్స్‌లో రావాలి. గూగుల్ అనలిటిక్స్ లింక్ చేయడం అదంతా మనకి ఫర్దర్‌గా మన అడ్వాన్స్ లెవెల్‌లో మనం నేర్చుకుంటాం. ఓకేనా? బట్ మీకు పాయింట్ ఏంటంటే నేర్చుకోవాలి. ఇప్పుడు కన్వర్షన్ ట్రాకింగ్ అనేది పెట్టాలనేది తెలియాలి మీకు. ప్రతి బటన్‌కి కన్వర్షన్ ట్రాకింగ్ అనేది ఉండాలి. ఓకేనా? ఇంకోటి కీవర్డ్ రిలవెన్సీ ఉండాలి. ఇప్పుడు ఆల్రెడీ మనం నేర్చుకున్నాం కదండీ! ఇక్కడ పాయింట్ ఏంటంటే ఈ కీవర్డ్స్ అనేది మీరు మెయిన్ ప్రైమరీ కీవర్డ్స్‌గా మనము యాడ్‌లో యూజ్ చేసామనుకోండి. ఆ యూజ్ చేసిన కీవర్డ్స్ హెడ్లైన్స్‌లో, ప్రైమరీ టెక్స్ట్‌లో, యూఆర్ఎల్‌లో, షార్ట్ యూఆర్ఎల్‌లో, పాత్ యూఆర్ఎల్‌లో ఉన్నట్టు మీకు వెబ్‌సైట్‌లో కూడా ఉండాలి ఆ కీవర్డ్స్ అనేది. ఓకేనా? ఇఫ్ యువర్ ల్యాండింగ్ పేజ్ ఈజ్ టార్గెటింగ్ స్పెసిఫిక్ కీవర్డ్స్, ఎన్షూర్ దట్ దోస్ కీవర్డ్స్ ఇంటిగ్రేటెడ్ న్యాచురల్లీ ఇంటూ పేజ్ కాంటెంట్, హెడ్లైన్స్, మెటా ట్యాగ్స్. న్యాచురల్లీ ఇక్కడ గుర్తుపెట్టుకోండి. న్యాచురల్లీ అంటే అవసరం ఉంటే ఉన్నా లేకపోయినా మనం పెట్టాల్సిన అంటే ఎలా అంటే ఇక్కడ స్కోప్ లేదనుకోండి అయినా కానీ పెట్టినాం అనుకోండి అది కంప్లీట్గా డిస్టర్బ్ అవుతుంది మనకి యాడ్ అనేది. ఓకే, ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇక్కడ ఉందనుకోండి చూడండి మీకు ఒక చెప్తాను. న్యాచురల్గా అంటే ఆ, ఇక్కడ ఉంది వై ఈజ్ కోడియో ఇస్ ద బెస్ట్ కంపెనీ ఫర్ మెడికల్ కోడింగ్ ట్రైనింగ్ ఇన్ హైదరాబాద్ అని ఉంది. దీంట్లో ఇది మెడికల్ కోడింగ్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ఇన్ హైదరాబాద్ అనేది కీవర్డ్. ఇది మనం దీన్ని న్యాచురల్గా పెట్టినాం దీన్ని. అంతేగాని ఇది ఏదో అవసరం ఉన్నా లేకపోయినా మనం మెడికల్ కోడింగ్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ఇన్ హైదరాబాద్, మెడికల్ కోడింగ్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ హైదరాబాద్ అని పెట్టలేదు. అలా మనం అనేది చూసుకోవాలి. ఎందుకంటే కంప్లీట్గా టార్గెట్ కీవర్డ్స్ ఇది. మనం స్పెసిఫిక్ కీవర్డ్స్ గురించి మనము యాడ్ అనేది అంత పర్ఫార్మెన్స్ ఉంటుంది మేడం. ఎగ్జాంపుల్ ఏంటంటే ఇవన్నీ మనం పెట్టకపోతే ఏమవుతుంది అంటే ఇక్కడ మీకు కాస్ట్ పర్ లీడ్ అనేది ఎక్కువ అయిపోతుంది. ఓకేనా? ఇప్పుడు మీరు క్లిక్ చేసినప్పుడు ₹2 కాల్ పడవచ్చు, ₹1 కాల్ పడవచ్చు, లేకుంటే మీకు ₹100 కూడా కాల్ కాస్ట్ అని క్లిక్ కాస్ట్ పీపీసీ అంటే పేపర్ క్లిక్ ఆ కాస్ట్ అనేది మీకు ఉంటుంది. ఓకేనా? ఒకసారి చూద్దాం, క్లిక్స్కి చూద్దాం దీంట్లో ఎలా ఉంటాయో. చూడండి ఇక్కడ కాస్ట్ పర్ క్లిక్ సిపిసి అంటే కాస్ట్ పర్ క్లిక్ అంటే ఒక క్లిక్కి మనకు ₹11.19 పడ్డది ఇక్కడ మనకి. ఓకేనా? కొన్ని సిచ్యువేషన్లో మనకు చాలా ఎక్కువ కూడా ఉండొచ్చు. ఇప్పుడు అంతే కదండి. మీరు అడిగిన డౌట్ ఏంటంటే ఇప్పుడు నేను కాంపిటీటర్స్ని కోడియో మీద చాలామంది యాడ్స్ రన్ చేస్తారు. నేనేమనుకుంటా, నేను ఒక ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ మీద యాడ్స్ రన్ చేసుకునే ముందు ఫస్ట్ మన కాంపిటీటర్స్ ఎవరని చెప్పి నేను చెక్ చేసుకుంటాను. నేను చెక్ చేసుకున్నప్పుడు కొంతమంది ఇప్పుడు ఇంతకుముందు స్పాన్సర్ యాడ్ అని ఒకటి వచ్చింది అనుకోండి. ఇది స్పాన్సర్ యాడ్ వచ్చింది, ఇది వీళ్ళు నా కాంపిటీటర్సే కదా. నేను ఏం చేస్తాను, క్లిక్ చేసి ఏం చేస్తాను, నేను చెక్ చేసుకుంటాను నేను ఏముంది. సో ఇక్కడ ఏసీసీ అప్రూవ్డ్ ఫర్ సంథింగ్, ఇది బాగుంది. సో ఇక్కడ వీళ్ళు మెడికల్ కోడింగ్ ట్రైనింగ్ ఇన్ ఆన్లైన్ అని పెట్టారు, ఇది ఒక కీవర్డ్, దిస్ ఈజ్ నైస్. ఇమేజ్ బాగున్నాయి, లేకుంటే ఫామ్లో ఏమేమి పెట్టారు, ఇక్కడ క్వాలిఫికేషన్ పెట్టారు, ఫోన్ నెంబర్ పెట్టారు, ఈమెయిల్ ఐడి, సిటీ ఇట్లా పెట్టారు. సో ఇట్లా వీళ్ళు ఏమేమి యాడ్ చేసేసారు. ఫస్ట్ నాకు జీరో నాలెడ్జ్ ఉంటుందండి. ఇప్పుడు మీకు ఏదైనా క్లయింట్ వచ్చినప్పుడు జీరో నాలెడ్జ్ ఉంటుంది. సో దాని మీద మనకి తెలియదు కాబట్టి మనం ఇవన్నీ తెలుసుకుంటాం అన్నట్టు ఇట్లా. ఓకేనా? సో ఇలా మనము అలా ఉండదు. అంటే ఒక సెషన్ టైం అని ఉంటుంది అన్నట్టు. ప్లస్ లేకపోతే ఇప్పుడు ఒక పర్ డేకి 2-3 యా అంతే కదండి. అందుకే కదా ఇప్పుడు మనము ఎస్సీఓకి ఎస్సీఎంకి డిఫరెన్స్ ఏంటంటే మెయిన్గా మనం ఎస్సీఓ ఎందుకు ప్రిఫర్ చేస్తామంటే ఇక్కడ ఏమవుతుందంటే ఇప్పుడు మనము నార్మల్ రిజల్ట్స్ ఉన్నాయనుకోండి, సెర్చ్ రిజల్ట్స్ ఉన్నాయనుకోండి, మీరు ఎన్నిసార్లు క్లిక్ చేయండి సంబంధం లేదు, మనకు ర్యాంక్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. ఇది బేస్డ్ ఆన్ బౌన్స్ రేట్ అన్నట్టు. ఇప్పుడు ఇది ఉంది అనుకోండి, ఇది ఆర్గానిక్ రిజల్ట్స్, ఇది క్లిక్ చేశాను అనుకోండి, ఇది ర్యాంక్ అనేది పెరుగుతుంది కానీ తగ్గుతుంది. ఇంకేమైనా లాస్ ఉంటుందా అసలు వీళ్ళకి? ఏం లాస్ ఉండదు. సో అందుకే బేసిక్ ఏంటంటే మనము క్లయింట్స్కి ఏంటంటే డబ్బులు ఉన్నప్పుడు మాత్రమే యాడ్స్ రన్ చేసేది మనకు పీపీసీ అండి. డబ్బులు లేకుండా మీరు పడుకున్నా, లేచినా, కూర్చున్నా, మీరు ట్రావెలింగ్లో ఉన్న లీడ్స్ వచ్చేది మాత్రం, ఆర్గానిక్ లీడ్స్ వచ్చేది మాత్రం ఎస్సీఓ నుండి వస్తాయి. అందుకే కదండి మీకు ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను. నా ప్రొఫైల్లో ఒక చిన్న పోస్ట్ ఉంది, మీరు చూసారో లేదో.
ఇది మీకు ఒకసారి పెట్టినట్టున్నాను. డిఫరెన్స్ బిట్వీన్ ఎస్ఈఓ అండ్ పీపీసీ. దీంట్లో మీరైతే ఒక క్లయింట్కి ఏది సజెస్ట్ చేస్తారు మీరు దీంట్లో? ఎస్ఈఓనే సజెస్ట్ చేస్తాం. బికాస్ ఆఫ్ ఈ రీజన్ మీకు తెలుసు కదండి. మనకు ఈ బడ్జెట్ అంతా లాస్ ఉండదు. వన్ టైం అండి. వన్స్ మన టార్గెట్ కీవర్డ్స్ అనే సరిపోతుంది ఇంక అంతే. సో అందుకే మోస్ట్లీ ఇప్పుడు మనకు ఇంత పెద్ద మార్కెట్లో ఉన్నా కానీ కాంపిటీషన్ ఉండకపోనికి రీజన్ ఏంటంటే ఎస్ఈఓ. అంతే కదండి. ఎస్సీఓ ఇప్పుడు చాలా మంది ఇదే, చాలా మంది అని కాదు, అందరూ ఇదే, నేనైతే ఇదే రిఫర్ చేశాను క్లయింట్స్కి. ఎందుకంటే ఎలా ఉంటుందంటే, ఇప్పుడు ఒక 1000 బడ్జెట్ పెట్టాను అనుకోండి ఎగ్జాంపుల్. 1000 బడ్జెట్ పెట్టినప్పుడు హైదరాబాద్ లొకేషన్ మనం టార్గెట్ చేసినప్పుడు ఒక ఫస్ట్ ఇనిషియల్గా ఇప్పుడు 10 మంది కాంపిటేటర్స్ ఇప్పుడు నాలాగే గూగుల్ యాడ్స్ రన్ చేసే వాళ్ళు సెర్చ్ చేశారనుకోండి, క్లిక్ చేశారనుకోండి, బడ్జెట్ మొత్తం ఎగ్జాస్ట్ అయిపోతాయి. క్లయింట్కి అర్థం కాదు అవన్నీ. క్లయింట్కి లాంగ్వేజ్ అర్థం కాదు, మీకు యాడ్స్ రాలేదు. సో మనమే ఏదో సంథింగ్ ఏదో చేసాం అనుకుంటాం. సో మనం ఏం చేయాలి అందుకే, ఇంకో దీనిలో లాజిక్ ఉందండి. ఇప్పుడు ఇలాగనే ఉంటే అందరు ఎందుకు యాడ్స్ రన్ చేస్తారు? ఇప్పుడు ఫ్రెషర్స్కి ఎక్స్పీరియన్స్ డిఫరెన్స్ కూడా తెలియాలి కదా. సో దీనిలో ఎలా ఉంటుందంటే, మనకి సిఆర్ఎమ్స్ కొన్ని ఉంటాయి, కొన్ని సిడిఎమ్స్ అని కొన్ని ఉంటాయి అన్నట్టు. దీనిలో ఇలా ఉంటాయి, మేనేజ్ క్యాంపెయిన్స్ ఫర్ మేనేజ్ అకౌంట్స్. ఇది ఎలా ఉంటుందంటే, దీంట్లో మనకి గూగుల్ యాడ్స్లో కొన్ని అడ్వాంటేజెస్ ఉంటాయండి, అంటే ఆప్షన్స్ చాలా బాగా యూజ్ చేసుకోవచ్చు దీంట్లో. ఎగ్జాంపుల్ ఎలా అంటే, ఓల్డ్ వర్షన్ ఓకే. సో దీంట్లో ఎలా అంటే, ఇప్పుడు నాకు మీరు మీరు అన్నట్టు ఇప్పుడు మనం డిస్కస్ చేసిన టాపిక్ ఏంటంటే స్పామ్ క్లిక్స్ అంటే. స్పామ్ క్లిక్ సరే, వాళ్ళు అవసరం లేకుండా మన కాంపిటేటివ్స్ రీసెర్చ్ చేస్తారు కాబట్టి స్పామింగ్ పేజ్లో స్పామ్ క్లిక్స్ని ఎలా అవాయిడ్ చేయడం అన్నది టాపిక్ అండి. ఓకేనా. సో ఇప్పుడు మీరు ఎగ్జాంపుల్ మీరు గూగుల్ గూగుల్‌లో ఏదో సమ్ కీవర్డ్‌తో సెర్చ్ చేశారు. ఇవాళ సెర్చ్ చేశాను మీరు అన్నట్టు. ఈరోజు సెర్చ్ అయిపోయింది. మళ్ళీ నెక్స్ట్ డే కూడా మళ్ళీ ఒకసారి చేద్దాం అనుకుంటున్నాను. ఏదో ఒక యాడ్‌లో క్లిక్ చేసి మళ్ళీ నెక్స్ట్ డే కూడా వాళ్ళు ఆహ్, చిన్న మనదే వచ్చినట్టు. హ్మ్. అవునండి. యాహ్! అది మనం ఫిల్టర్ చేసుకోవచ్చు కదండీ ఏజ్ లిమిట్. ఫిల్టర్ చేసుకో అవన్నీ మీకు ఆప్టిమైజేషన్ స్కిల్స్ అండి అవన్నీ. ఇప్పుడు ఎగ్జాంపుల్ మీకు ఇప్పుడు ఓన్లీ మొబైల్‌లోనే నాకు రావాలి అనుకున్నారనుకోండి. ఇక్కడ మనకు ఆప్షన్ ఉంటది చూద్దాం ఆగండి. ఇవన్నీ నేను చెప్తాను అవన్నీ బేసిక్. టెన్షన్ ఏం లేదు. ఆహ్, ఇప్పుడు ఇది ఉందనుకోండి యాడ్. ఇప్పుడు యాడ్‌లో నేను ఓన్లీ ఫీమేల్‌ని టార్గెట్ చేద్దామంటే ఫీమేల్‌ని టార్గెట్ చేసుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే కాస్ట్ పర్ లీడ్ కూడా మనం చెక్ చేసుకోవచ్చు. సరే. ఎక్స్‌క్లూడ్ కూడా చేసుకోవచ్చండి దీనిలో లొకేషన్స్. ఇప్పుడు ఎగ్జాంపుల్ మీకు ఆహ్, లోడ్స్‌లో బిడ్ అడ్జస్ట్మెంట్స్ అని ఒకటి ఉంటుంది ఆప్షన్. జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను నేను మీకు. దీంట్లో మీరు ఓన్లీ కాల్స్కి 20% ఇంక్రీజ్ చేసుకుందాం అనుకున్నారు అనుకోండి. 20% అనేది కాల్స్ క్లిక్ చేసిన వాళ్ళకి అంటే ఎక్కువ మనకు బడ్జెట్ అనేది స్ప్రెడ్ అవుతూ ఉంటుంది. లేకపోతే ఓన్లీ మొబైల్లోనే కావాలి నాకు అనుకుంటే మొబైల్ని కూడా మనం ఇంక్రీజ్ చేసుకోవచ్చు. ఇవన్నీ ఉంటాయి మీకు ఆప్షన్స్. వన్ బై వన్ చెప్తాను. బేసిక్గా దీనికి అన్ని అప్లై చేయలేదు. సో ఆడియన్స్ అయినా కానీ ఇప్పుడు జెండర్ ఉందనుకోండి.
మీరు జెండర్ని కూడా ఫిల్టర్ చేసుకోవచ్చు ఇక్కడ. ఇప్పుడు నాకు 45 ఇయర్స్ వాళ్ళు వద్దు అనుకున్నారు అనుకోండి, యాడ్ గ్రూప్స్. సో దీన్ని నాకు 35 to 44 నాకు వద్దు అనుకుంటే ఇది ఇట్లా చేసుకోవచ్చు. కావాలనుకుంటే చేసుకోవచ్చు. మేలు ఫీమేల్ అన్నోన్ అంటే ఏంటంటే మనకి కంప్లీట్గా కొంతమంది ఇంకాగో విండోలో ఓపెన్ చేస్తారు ఇప్పుడు. సో వాళ్ళ ఐపీని ట్రాక్ అవ్వకుండా, సో వాళ్ళని కూడా మనము ఇక్కడ ఫిల్టర్ చేసుకోవచ్చు. ఎవ్రీథింగ్ అండి మనం ఇక్కడ అదే కదండి, ఆప్టిమైజేషన్ అంటేనే అదే కదా. రిలవెంట్ పీపుల్కి రీచ్ అయ్యేలా చేయడమే ఆప్టిమైజేషన్. ఇంకోటి చెక్ చేసుకోవచ్చు, మన కాంపిటేటర్స్ కూడా ఎవరెవరు ఉన్నారో ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ ఆప్షన్స్ అని ఉంటుంది. బేసిక్గా మనది టాప్లో ఉండాల్సింది, థర్డ్లో చూడండి. యూ అంటే మనది. ఓకేనా, మన కాంపిటేటర్స్ ఎవరెవరు ఉన్నారని కూడా మనం ఇక్కడ చెక్ చేసుకోవచ్చు ఇక్కడ. ఓకే, సో ఇలా మనకి ఉంటుంది అన్నట్టు యాడ్ అనేది. ఓకే, చలో మనం టాపిక్ నుండి వేరే టాపిక్ వెళ్తున్నాం. విజువల్ అపీరెన్స్ అండి. ఇప్పుడు కీవర్డ్ రిలవెన్స్ మీకు అర్థమైంది కదా. ఓకే, ల్యాండింగ్ పేజ్లో కీవర్డ్స్ కాల్ అనేది. సో విజువల్ అప్పీల్ కూడా ఉండాలి మనకు. డిజైన్ ల్యాండింగ్ పేజ్ అనేది కంప్లీట్గా హై క్వాలిటీ ఇమేజ్ యూజ్ చేయాలి. ఈజీ టు రీడ్ ఫాంట్స్, ఇవన్నీ మనకి ఇంపార్టెంట్ అండి. ఓకేనా, సో ఏబీ టెస్టింగ్ అంటే మీకు తెలుసు ఆల్రెడీ. మనం ఫ్రీక్వెంట్గా చేంజ్ చేస్తూ ఉండాలి. అంటే వీక్లీ ఇన్సైట్స్ బట్టి మనం ఒక ల్యాండింగ్ పేజ్లో కీవర్డ్స్ అయినా కానీ సేమ్ ట్రాకింగ్స్, పాలసీస్, కంటెంట్, ఇవన్నీ మనం టెస్ట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఓకే, ఇట్స్ లైక్ ఎక్స్పెరిమెంట్. ఓకే, ఆప్టిమైజ్డ్ ఫార్మ్స్. ఓకే, ఇఫ్ యువర్ ల్యాండింగ్ పేజ్ ఇంక్లూడ్స్ ఏ ఫార్మ్, ఆప్టిమైజ్ యువర్ ఈజీ టు మినిమైజ్ నెంబర్ ఆఫ్ ఫీల్డ్స్, రెడ్యూస్ ఫ్రిక్షన్. ఓకే, ఇక్కడ ఏమన్నారంటే ఇవన్నీ ఇంతగానం పెట్టద్దు మనకు ఫార్మ్స్ అని చెప్తున్నారు. ఎందుకంటే వీళ్ళకి ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు సపోజ్ నేమ్ ఇచ్చారు, ఈమెయిల్ ఇచ్చారు, కాంటాక్ట్ నెంబర్ ఇచ్చారు. యాక్చువల్లీ ఇది ఎందుకు పెట్టామంటే క్వాలిటీ గురించి కూడా పెట్టాము. అంటే 2-3 పెడితే ఏంటంటే ఫాస్ట్గా పెట్టేసి ఇష్టం ఉన్న వాళ్ళు ఫామ్ ఫిల్ చేస్తారని చెప్పి, అవసరం ఉన్న వాళ్ళు మాత్రమే పెట్టేలాగా మనకు రిక్వైర్మెంట్ ఉండేలాగా మనం పెట్టుకున్నాం. బేసిక్గా అది ఇంపార్టెంటే. ఆ, దీంట్లో మాత్రం తక్కువ పెట్టుకోమని చెప్పి ఇచ్చారు మనకు యాజ్ చార్ట్ జీపీటీ. బట్ బేస్డ్ ఆన్ రిక్వైర్మెంట్ అండి. ఇప్పుడు మీకు స్పామ్ లింక్స్ ఎక్కువ, స్పామ్ ఫామ్ ఫిల్ లీడ్స్ వచ్చినాయి అనుకోండి, మనము పెట్టుకోవచ్చు. అతని ఇష్టం. షుడ్ బి ఎస్ఎస్ఎల్ సర్టిఫికేట్, మీకు తెలుసు కదండి. ఇప్పుడు కంపల్సరీ ఎస్ఎస్ఎల్ సర్టిఫికేట్ అనేది దీనికి ఉండాలి. ఓకే, డన్. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ల్యాండింగ్ పేజ్. ఓకే, సో మీకు ల్యాండింగ్ పేజ్ అయితే క్లియర్గా అర్థమైంది కదండి. ఇప్పుడు మీరు ఎప్పుడైనా యాడ్స్ రన్ చేసేటప్పుడు కంప్లీట్గా ల్యాండింగ్ పేజ్ అనేది చూసుకోండి. మీకు ఒక చిన్న టాస్క్ ఇస్తాను. ఆ, దీనికి మీరు ల్యాండింగ్ పేజ్ అనేది చూసుకోండి. ల్యాండింగ్ పేజ్ ఎక్స్పీరియన్స్ మాత్రం మీరు చూడండి. చూసుకోండి దీనికి మీరు ఏం పెడతారు, ఏం కీవర్డ్స్ ఏంటిది. మీకు కీవర్డ్స్ లిస్ట్ కూడా నేను ఒకసారి షేర్ చేస్తాను. ఎలా ఉంటాయి ఇప్పుడు కాంటెంట్ కూడా మీరు చేంజ్ చేయొచ్చు అండి. దాంట్లో కాంటెంట్ అయినా మెటా ట్యాగ్స్ డిస్క్రిప్షన్స్ కూడా ఇంపార్టెంట్ మనకి. ఇప్పుడు దాంట్లో యాడ్ అవుతాయి మెటా ట్యాగ్స్ డిస్క్రిప్షన్స్ కూడా మన కోడింగ్లో కీవర్డ్స్ అనేది మనకు ఉంటుంది అన్నమాట. ఓకేనా, ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయండి ల్యాండింగ్ పేజ్లో లేకుంటే? ఓకే,